అందరికీ వందనములు. ప్రియమైన దేవుని పిల్లలు, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి రావడంతో ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి. ఈరోజు మరి మన దేవుని వాక్యాన్ని చూసినట్టయితే శుక్రవారము 8వ తారీఖు మే నెల 2026 సంవత్సరం ఈ ఉదయకాలం పడకల మించి లేసినట్టయితే ప్రభు యొక్క కృపావర్తనం విన్నట్లయితే యెషయా గ్రంథము 48వ అధ్యాయం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము మనం చూసినట్టయితే ఇక్కడ ఒక మాటను చూస్తూ వస్తున్నాం. 17వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. దేవుని వాక్యం చూస్తున్నాం. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన త్రోవ నిన్ను నడిపించేదను. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ లేఖన భాగాలు చూసినట్లయితే ఈరోజు మనకు ఇవ్వబడిన కృపవార్త, నీకు ప్రయోజనం కలుగునట్లు నేను నీకు ఉపదేశము చేసేదను అని దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన మనకు ప్రయోజనకరమైన ఉపదేశాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనకు ప్రయోజనకరమైన ఆయన ఉపదేశం ఏంటి అని అంటే, ఆయన ప్రయోజనకరమైన ఉపదేశాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. మనకు ప్రయోజనకరమైన ఆయన ఉపదేశం ఏంటంటే మొదటి మాటను మనం చూస్తాం. రండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ రాయబడిన మాట, యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ గమనించాల్సిన కోణం, ఆయన మనకు ప్రయోజనకరమైన ఉపదేశం ఆయన బయలుపరుస్తున్నాడు. మనకు ప్రయోజనకరమైన ఆయన ఉపదేశం ఏంటంటే మొదటికి ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట యోహాను సువార్త 3:5లో రాయబడుతూ వచ్చింది, ఒకడు నీటి మూలంగా జన్మించాలి. ఆయన ప్రయోజనకరమైన మాట ఏంటంటే ఒకడు నీటి మూలంగా జన్మించాలని చెబుతున్నాడు. నీటి మూలంగా జన్మించడం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారితో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన అనుభవం నీటి బాప్తిసం. సో నీటి మూలంగా జన్మించడం అంటే ఆ యొక్క నీటి బాప్తిసం యొక్క అనుభవం. మోషే చూడండి, ఆ నీళ్ళలో ఉన్నప్పుడు, జమ్మిపెట్టులో నీళ్ళలో ఉన్నప్పుడు నీళ్ళలో నుంచి బయటికి తీసుకురాబడుతున్నాడు. అంటే మోషే ఎలా నీళ్ళ నుంచి బయటికి తీసుకురాబడుతున్నాడు? ఇంకా చూసినట్టే మన పితరులైన వారు ఎర్ర సముద్రం నడిచిన ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళు ఎలాగైతే నీళ్ళ నుంచి బయటకు వచ్చిన అనుభవం ఉందో, ఇంకా యోనా ఎలాగైతే తిమింగలం యొక్క గర్భంలో నుండి బయటికి కక్కవేయమైన అనుభవం ఉందో, అంటే ఇదంతా బయటికి తీసుకురాబడిన అనుభవం. అంటే ఆ జీవితం నుండి, ఆ నష్టకరమైన, ఆ బాధకరమైన జీవితం నుండి బయటికి రాబడుతున్న అనుభవం. అది రావాలంటే క్రీస్తు యేసు యొక్క రక్తం ద్వారా మనం కడగబడి, ఆయన కలువరి శిలువ ద్వారా కడగబడితేనే అప్పుడు నీటి బాప్తిసం అంటే ఆయన మరణంలో పాలు పంపులు పొందే వాళ్ళు. సో మొట్టమొదటిగా చూస్తున్నట్టయితే ఆయన మనకు ప్రయోజనకరమైన ఉపదేశాన్ని బయలుపరుస్తున్నాడు. మనకి ప్రయోజనకరమైనటువంటి ఆయన ఉపదేశం ఏంటంటే నీటి మూలంగా జన్మించాలంటే పాపాలు ఒప్పుకొని, జీవితం మార్చుకుని, పాపాలు ఒప్పుకుని, యేసు ప్రభా నేను పాపిని ఒప్పుకుని ఆయన రక్తం ద్వారా కడగబడి నీటి బాప్తిసంలో సాక్ష్యం తీసుకోవడం. ఒక మాటలో చెప్పాలంటే ఒక అర్థం, దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. రెండోదిగా చూసినట్టు యోహాను సువార్త 3:5లో రాయబడుతూ వచ్చింది, ఆత్మ మూలం అంటే అర్థం ఏంటండి? అంటే ఆత్మ ఏం చేస్తుందండి అంటే, ఒక మాటలో చెప్పాలంటే ఆత్మ అన్నది లోపల ఒప్పింపజేస్తుంది. ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధాత్ముడు మూలంగా, పరిశుద్ధాత్ముడి ద్వారా, పరిశుద్ధాత్ముడి యొక్క అనుభవంలో మనం ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మూలంగా మనం జన్మిస్తామో, ఒకటి నీటి మూలంగా జన్మించినప్పుడు, 2 ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలో, పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడైతే జన్మిస్తామో, నూతన ఆత్మ కలిగి ఎప్పుడైతే జన్మిస్తూ వస్తామో, అప్పుడు ఆ నూతన ఆత్మ కలిగి పరిశుద్ధాత్మ ద్వారా మనం జన్మించడం ద్వారా మనకు మేలుందని ఆయన మనకు ప్రయోజనకరమైన ఉపదేశాన్ని బయలుపరుస్తున్నాడు. అంటే మనం పాపాలు ఒప్పుకోవాలా, పరిశుద్ధాత్ముడి ద్వారా మన జీవితాలు ఏం చేయాలి? క్రొత్త జన్మలోకి మనం జీవించాలి. ఇది 2 రావాలి. మూడోదిగా చూసినట్టయితే యోహాను సువార్త 3:3లో రాయబడుతూ వచ్చింది, ఒకడు క్రొత్తగా జన్మిస్తే, అంటే క్రొత్త జన్మ అవసరం. క్రొత్త జన్మ నీకు ప్రయోజనకరమగునట్లు నీకు ఉపదేశాన్ని దేవుడు చేస్తున్నాడు. నువ్వు నీటి మూలంగా జన్మించాలా, ఆత్మ మూలంగా జన్మించాలా, ఒక క్రొత్త జన్మ కూడా నువ్వు కలిగి ఉండాలి. క్రొత్త జన్మ అంటే అర్థం ఏంటి అని అంటే, ఇది ఒక రూపాంతరంలోకి వచ్చింది. పాతది పోయి కొత్త అనుభవంలోకి రావటం. ఒక రాయి చూడండి, చూసినప్పుడు బయటపడేసినప్పుడు అది మామూలుగా మట్టితో మాలిన్యంతో ఉండేది. దాన్ని కంసాలి తీసుకొని దాన్ని మొత్తం చెక్కేసేసి దాని అనుభవాన్ని మార్చినప్పుడు అది ఎలా ఉంటుంది? కొత్త అనుభవంలోకి వచ్చేస్తుంది. సో ఒక క్రొత్త జన్మ అన్నది మనం జన్మించాలి. ఇక్కడ నికోదేము అనే వ్యక్తి అంటాడు, అయ్యా ముసలివాడినైనా నేను మరొక మారు తల్లి గర్భంలోకి వెళ్ళి రెండోసారి జన్మించగలనంటే అట్లా కాదు. క్రొత్త జన్మ అన్నది వేరు. అక్కడ ఒక మనిషి ప్రభు చెబుతున్నాడు, నీకు ప్రయోజనకరమైన ఉపదేశాన్ని చేస్తున్నాడు ఆయన. ఏంటి ఆ ప్రయోజనకరమైన ఉపదేశం అంటే, నువ్వు నీటి మూలంగా జన్మించాలా, ఆత్మ మూలంగా జన్మించాలి, మూడోదిగా క్రొత్త జన్మ కలిగి ఉండాలి. ఆ క్రొత్త జన్మే ఈ అనుభవాలు. క్రొత్త జన్మ అంటే రూపాంతరంలోకి వచ్చి ఉండాలి. ఈ రూపాంతరంలోకి నువ్వు రావటం ద్వారా నీకు మేలు ఉందని దేవుని వాక్యం అంటుంది.
4వదిగా చూసినట్టయితే యోహాను సువార్త 3:16 రాయబడుతూ వచ్చింది. 3:6 ఏమని రాయబడుతూ వచ్చిందని, శరీరం మందుగా జన్మించడు. శరీరం రీతిలో కాదు మనం జన్మించాల్సింది. చూడండి, శరీరముగా జన్మించినది శరీరమును అంటే శరీరంగా మనం జీవించకూడదు. మనం ఎప్పుడు కూడా శరీర సంబంధమైనవిగా జీవించకూడదు. ఎప్పుడు కూడా శరీర సంబంధమైన వాడిగా జన్మించకూడదు. శరీర సంబంధమైనది ఏంటి? లోకము, పాపము, ఇంకా లోకాశులు, శరీరాశులు, నేత్రాశులు, ఇవి శరీర సంబంధమైనవి. శరీర సంబంధమైనదిగా మనం జన్మించకూడదు. మనం నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి, క్రొత్త జన్మ కలిగి ఉండాలి. శరీర మూలంగా అయినటువంటి జన్మ మనలో ఉండకూడదు. అంటే శరీరం మూలంగా అంటే ఇట్ట బ్రతుకుతున్నామంటే ఈ శరీరం మూలంగానే ఇది కాదండి. శరీర సంబంధం కార్యాలు యందు మనం జన్మించకూడదు. ఇక దేవుని అందు కార్యాల వల్లే, విశ్వాసం వల్లనే, రక్షణ అనుభవం ఉన్న కార్యాల వల్లనే, నీతి కార్యాల వల్లనే మనం జన్మించి ఉండాలి తప్ప శరీర సంబంధమైనటువంటి కార్యాల వల్ల మనం జన్మించబడిన అనుభవం మన జీవితాల్లో ఉండకూడదు. అది అర్థం. 4. 5వదిగా చూసినట్టు ఇది 4. 5వదిగా చూస్తున్నా యోహాను సువార్త 3:4 ఇంకో మాట ఉంది. అందుకు నీకేదేమో ముసలివాడినైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు, రెండో మారు తల్లి గర్భం ముందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఎట్లనెను. కాబట్టి ఇక్కడ 5వ కోణం ఏంటంటే, ఒక మనుషుడు దైవికమైన జన్మ జన్మించాలని తెలియపరుస్తున్నాడు. దైవికమైన జన్మ. ఇక్కడ నికోదేము అంటాడయ్యా, ఒకసారి ముసలివాడిని నేను మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి రెండో మారు తల్లి గర్భంలోకి వెళ్ళి బయటికి రావాలా అటగా. ఇది దైవికమైన జన్మ. ఇది దైవికమైనటువంటి జన్మ. అంటే ఒకప్పుడు పాపం చేత, అపరాధం చేత చచ్చిన వారికి ఉన్నాం. కానీ ఇప్పుడు జన్మ ఎలాంటిది? ఒక దైవికమైనది, ఒక దైవ చిత్తానుసారమైనది, ఒక దైవికమైన క్రమంలో ఉండేది. కాబట్టి ఈ దైవికమైన క్రమంలో ఉంచడానికి ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి ఆ దైవికమైనటువంటి జన్మను మనం జన్మించాలి. ఆ దైవికమైన క్రమంలో నడవడానికి అవసరమైన జీవితాన్ని మనం కలిగి ఉండటమే దైవికమైన జన్మ. కాబట్టి ఆయన మనకు సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనకరమైన ఉపదేశం నేను చేసేదన్నాను. ఆయన మనకు ప్రయోజనకరమైన ఉపదేశాన్ని చేస్తున్నాడు. ఏంటి ఆ ఉపదేశం? నువ్వు నీటి మూలంగా జన్మించి పాపాలు ఒప్పుకుని నీటి మూలంగా బాప్తిసం తీసుకోవాలి. 2 ఆత్మ మూలంగా జన్మించాలంటే ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉండాలి. 3 క్రొత్త జన్మ అంటే పాతది పోయి క్రొత్త అనుభవంలోకి రావాలి. 4 శరీర సంబంధమైన జీవితం నీలో ఉండకూడదు, ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు జన్మించాలి. 5 ఒక దైవికమైన జీవితం కలిగి ఉండాలి తప్ప దుష్టత్వం కలిగిన జీవితాన్ని జన్మించకూడదు. నీలో నుండి బయటకు వచ్చే దైవికమైన ఉండాలి తప్ప దుష్టత్వం కలిగిన ఉండకూడదు. ఇది దైవికమైన జన్మ అంటే. కాబట్టి ఇలాంటి జన్మను నువ్వు జన్మించాలని, ఇలాంటి జన్మను నువ్వు జన్మిస్తే నీకు ప్రయోజనం ఉందని దేవుడు ఉపదేశాన్ని చేస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో నీటి బలం అంటే బాప్తిసం అనుభవం లేదా, పాపాలు బాప్తిసం తీసుకోలేకపోయా, పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడే, పరిశుద్ధాత్మ ద్వారా పాపాలు ఒప్పించబడిన అనుభవం లేదా, రూపాంతరంకి వచ్చిన అనుభవం లేదా, శరీర సంబంధమైన జీవితం ఉందా, దైవికమైన జన్మ లేదా? అయితే ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి ఏది మనలో లేదా అది దాని విషయమై పాపాలు ఒప్పుకుని సరిదిద్దుకున్నప్పుడు క్రొత్త జన్మ మనం కలిగి, ఆ దైవికమైన జన్మ కలిగి మనం ముందరికెళ్ళినప్పుడు ఆయన ద్వారా ఏ ఉపదేశం చేయబడుతుంది దాని ద్వారా మనకు మేలు కలిగినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. విత్తబడిన మాటకు నీరు కట్టి ఫలింపచేయండి. మీరు మాకు ప్రయోజనకరమైన ఉపదేశాన్ని చేసేవారు. కాబట్టి ఈ ప్రయోజనకరమైన 500 అనుభవం కలిగిన ఉపదేశాన్ని మాకు చేశారు. వీటిలో మాకు ఏది లేదో అది మీరు అనుగ్రహించి మహిమ పొందమని, మా జీవితాల్లో ఈ ఉదయకాలం పడకమించినటువంటి ప్రభు యొక్క కృపావర్తన మా జీవితాలన్నీ కూడా మీకు మహిమకరంగా స్థిరపరిచి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు. ప్రైస్తున్నారు.